హలో ఫ్రెండ్స్, మనం దేనికి భయపడతాం? ఇదేదో ట్రిక్కీ క్వశ్చన్ కాదు, జస్ట్ నార్మల్గా అడుగుతున్నాను. జనాలు సాధారణంగా దేనికి భయపడతారు? దెయ్యాలు భూతాలని మాత్రం చెప్పకండి, నేను ప్రాక్టికల్గా అడుగుతున్నాను. సరే, మీకు అర్థమయ్యేలాగా మళ్ళీ అడుగుతాను చూడండి. జనాలు ఎలాంటి తప్పులు చేయకుండా పద్ధతిగా ఉండడానికి గల కారణం ఏంటి? దేని భయం వల్ల జనాలు మంచిగా ప్రవర్తిస్తున్నారు? గవర్నమెంట్ వలన, పోలీసు వలన, లేదా జైలు వలన? దీనికి ఆన్సర్ జైలు. జైలు అంటే ఎవరికైనా సరే భయమే. జైలుకు పోతే పరువుతో పాటు జీవితం కూడా నాశనం అయిపోతుంది. అది ఎలాంటి జైలు అయినా కానివ్వండి, జైలు జీవితం అనేది చాలా అంటే చాలా ఘోరమైంది. ఈ భూమి మీద చాలా రకాల జైల్స్ ఉన్నాయి, కానీ సెల్యులర్ జైల్, అదే కాలాపాని లాంటి జైలు ఇండియాలో మాత్రమే ఉంది. ఈ జైలుకి ప్రపంచం మొత్తం గుర్తుండిపోయే చరిత్ర కూడా ఉంది. ఈ జైలు పేరు వినగానే చాలా మందికి వెన్నులో వణుకు పుడుతుంది. అసలు ఈ జైలు ఎంత ప్రసిద్ధి చెందడానికి కారణం ఏంటి? ఈ జైల్లో కేవలం పనిష్మెంట్లే కాదు, దానికి మించిన టార్చర్ కూడా ఉంటుంది. మరి ఇంత టార్చర్ని భరిస్తూ ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ అక్కడే ఎందుకు ఉండిపోయారు? వాళ్ళలో పోరాట పటిమ బాగుంటుంది కదా, ఈజీగా జైలు నుంచి తప్పించుకోవచ్చు కదా అని చెప్పి మీలో చాలా మందికి డౌట్ రావచ్చు. కానీ అంత పోరాట పటిమన్న ఫ్రీడమ్ ఫైటర్సే పారిపోవడానికి ప్రయత్నించలేదు. అదెందుకో తెలుసుకోవాలంటే ఈ వీడియోని మీరు పూర్తిగా చూడాలి. లెట్స్ గెట్ ఇంటు ద షో. ఇండియాకి స్వాతంత్రం రాకముందు మన దేశ ప్రజల్లో ఎవరైనా సరే దేశం దాటి సముద్ర ప్రయాణం చేశారనుకోండి, వాళ్ళని జాతి అలాగే ధర్మం కోల్పోయిన వాళ్ళలాగా భావించేవాళ్ళు. చెప్పాలంటే వాళ్ళని ఒక అంటరాని వాళ్ళలాగా చూసేవాళ్ళు. అలా సముద్రం దాటి వెళ్ళిన వాళ్ళతో సంబంధాలు తెంచేసుకుని వాళ్ళని సమాజంలో నుంచి వెలివేసేవాళ్ళు. ఇంకా కాలాపాని జైలు దగ్గరికి వస్తే, ఈ జైలు అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లో ఉందని చెప్పి మనందరికీ తెలుసు. అక్కడికి ఖైదీల్ని తీసుకుని వెళ్ళాలంటే పెద్ద పెద్ద ఓడల్లో మాత్రమే సాధ్యం. ఇలా ఓడల్లో తీసుకుని వెళ్తే సముద్రంలో దేశ సరిహద్దులు దాటి వెళ్లారని మిగతా వాళ్ళకి అర్థమవుతుంది. దీనివలన వాళ్ళు తమ యొక్క జాతిని ఇంకా ధర్మాన్ని కోల్పోయి తమ యొక్క కుటుంబాలపైన వాళ్ళ ఒక మాయని మచ్చలాగా మిగిలిపోతారు. సో కేవలం జైలు ఒకటే కాకుండా వాళ్ళ కుటుంబాల పరువును కూడా తీస్తుంది. కాబట్టి ఈ ప్లేస్ కి కాలాపాని అని పేరు వచ్చిందని చెప్పి చాలా మంది భావిస్తూ ఉంటారు. బట్ ఈ పేరు రావడానికి ఇంకొక కారణం కూడా ఉంది. ఆ కారణం ఏంటంటే, ఈ జైలు ఏదైతే ఉందో ఇది భూమిపైన కట్టిన ఒక నరకం లాంటిది. నరకంలాగే ఈ ప్లేస్ కూడా చాలా చీకటిగా ఉంటూ చుట్టూ నీళ్లతో నిండిపోయి ఉంటుంది. సో అందుకనే దీనికి కాలాపాని అనే పేరు ఫిక్స్ అయింది. యాక్చువల్గా హిందీలో కాలా అంటే నలుపు, పాని అంటే నీరు అని చెప్పి అర్థం వస్తుంది. అంటే నల్లని నీరు అని అర్థం. సో పేరు గురించి పక్కన పెడితే మన మైండ్లో వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అసలు దీన్ని నిర్మించింది ఎవరని. ఈ విషయం గురించి తెలుసుకోవాలంటే మనం 1857కి వెళ్ళాలి. 1857 మొదటిసారిగా ఇండియన్స్ బ్రిటిష్ వాళ్ళ ఆధిపత్యానికి వ్యతిరేకంగా జాతీయ పోరాటాన్ని మొదలుపెట్టారు. అండ్ దీన్నే ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని కూడా పిలిచేవాళ్ళు. ఆ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళు ఇండియా వాళ్ళపైన గెలిచారు. కానీ బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో మాత్రం ఒక భయం కలిగింది. ఒకవేళ ఇదే పోరాట స్ఫూర్తితో ఇండియా మొత్తం కదిలొచ్చి బ్రిటిష్ వాళ్ళ మీద కనుక అటాక్ చేస్తే బ్రిటిష్ వాళ్ళు సర్వనాశనం అయిపోతారనే భయం వాళ్ళలో గట్టిగా కలిగింది. అందుకని మళ్ళీ అంత పెద్ద స్థాయిలో ఎటువంటి తిరుగుబాటు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో, అలాగే ప్రజల గుండెల్లో వణుకు పుట్టించేలాగా ఇండియన్ మెయిన్ ల్యాండ్ కి దూరంగా ఉండేలాగా ఒక జైలు నిర్మించాలని చెప్పి అనుకున్నారు. ఆ జైలు కోసం వెతుకుతున్న వేటలో బ్రిటిష్ వాళ్ళకి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ కనిపించాయి. ఇండియాలో ఎవరైనా బ్రిటిష్ వాళ్ళకి ఎదురుగా వెళ్ళినా, తిరుగుబాటు చేసినా, జనాల్ని ఉత్తేజపరిచేలాగా చేసినా, లేదా ఎవరైనా బ్రిటిష్ అధికారిని చంపేసినా, లేదా వాళ్ళకి నచ్చని పని చేసినా కానీ వెంటనే వాళ్ళని తీసుకుని వెళ్లి అండమాన్ ఐలాండ్స్ లో పడేసేవాళ్ళు. అక్కడ 50 మంది ఖైదీలని ఒకటే చైన్తో కట్టేసి ఉంచేవాళ్ళు. దీన్ని అప్పట్లో చైన్ టెక్నిక్ అని పిలిచేవారు. దీనివల్ల ఎవరు కూడా పారిపోయే ప్రయత్నం చేసేవారు కాదు. అలా చైన్లు వేసి ఉంచే వాళ్ళతో రాళ్లు కొట్టించేవాళ్ళు. ఆ రాళ్లతోనే వైపర్ జైన్ని వాళ్ళు కట్టించారు. అంతేకాకుండా ఆ చైన్లతో కట్టేసిన ఖైదీలతోనే బ్రిటిష్ వాళ్ళ బిల్డింగ్లు, టెన్నిస్ కోర్ట్లు, బేకరీస్, స్విమ్మింగ్ పూల్స్, ఇంకా క్లబ్ హౌస్ లాంటివి కూడా రాస్ ఐలాండ్స్ లో వాళ్ళు కట్టించుకున్నారు. కానీ టైం మారే కొద్దీ ఫ్రీడమ్ ఫైట్ ఊపందుకుంది. దాంతో వైపర్ ఐలాండ్ జైల్లో ఖైదీల సంఖ్య కూడా క్రమక్రమంగా పెరగటం స్టార్ట్ అయింది. అండ్ అదే టైంలో అంటే 1889లో బ్రిటిష్ రాజ్కి కొత్త హోమ్ సెక్రటరీగా ఎన్నికైన చార్లెస్ జనాల గుండెల్లో వణుకు పుట్టించేలా ఉండే ఒక జైలు కట్టాలని చెప్పి తను నిర్ణయించుకున్నాడు. ఆ టైంలో వైపర్ జైలుకి వెళ్తే వాళ్ళ ఒక జాతి మతాన్ని కోల్పోతాం అనే భయం కూడా ఇండియా వాళ్ళకు పోయిందనే విషయం బ్రిటిష్ వాళ్ళకి క్లియర్గా అర్థమైపోయింది. అలాంటి టైంలో చార్లెస్ పోర్ట్ బ్లెయిర్లో జైలు సెషన్ చూడటానికి వెళ్ళినప్పుడు అక్కడ సెల్యులర్ జైలు ఒకటి కట్టాలని చెప్పి తనకు ఒక ఐడియా వచ్చింది. వాళ్ళ ప్రాజెక్ట్ని 2 థియరీస్తో ప్లాన్ చేశారు. మొదటిది వచ్చేసి జైల్ని ఒక సైకిల్ వీల్ షేప్లో ఉండేలాగా వాళ్ళు డిజైన్ చేశారు. దీనివల్ల ఎవరైనా ఖైదీ తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తే కన్ఫ్యూజ్ అయిపోయి అక్కడక్కడే తిరుగుతూ ఉంటాడు. ఇంకా రెండోది వచ్చేసి పెనాప్టికాన్ థియరీ. అంటే ఆ ప్రాంగణం మొత్తాన్ని పైనుంచి నిఘా ఉంచేలాగా జైలు మధ్యలో ఒక టవర్ లాంటి స్ట్రక్చర్ని నిర్మిస్తారు. దీంతో పాటు 3 స్టేర్ల బిల్డింగ్, దాంట్లో 7 పోర్షన్స్ ఉంటాయి.
ఈ మొత్తం 7 పోర్షన్స్లో 693 సెల్స్ ఉండేలాగా వాళ్ళు డిజైన్ చేశారు. ఇంకేముంది, డిజైన్ ఫైనల్ అవ్వగానే వైపర్ జైల్లో ఉన్న ఖైదీలతో ఈ జైలు యొక్క నిర్మాణాన్ని మొదలుపెట్టారు. 1896లో ఈ సెల్యులర్ జైలు కట్టడం మొదలుపెట్టారు. అండ్ అది పూర్తి అయ్యేసరికి దాదాపుగా 10 సంవత్సరాలు పట్టింది. ఇంకప్పటి నుంచి సాజా ఈ కాల, అదే కాలాపాని యొక్క భయం మొదలైంది. ఇక్కడి నుంచే ఈ జైలు అంటే ప్రజల గుండెల్లో వణుకు పుట్టడం స్టార్ట్ అయింది. కాలాపానిలో ఖైదీలు విడివిడిగా చిన్న చిన్న సెల్స్లో ఉండేవాళ్ళు. అండ్ ఆ సెల్లులు కూడా చాలా అంటే చాలా చిన్నగా ఉండేవి. ఈ సెల్స్లో ప్రతి ఖైదీకి 2 చిన్న చిన్న కుండీలు ఇచ్చేవాళ్ళు. ఒకటి మంచినీళ్ళు తాగడానికి, అండ్ రెండోది టాయిలెట్ కోసం వాడుకోవడానికి. అసలు ఆ కుండీ సైజులు ఎంత చిన్నగా ఉండేవంటే చాలా మంది ఆ కుండీలను వాడకుండా సెల్ ఫ్లోర్నే టాయిలెట్గా యూజ్ చేసుకునేవాళ్ళు. అలా వాళ్ళు ఉంటున్న చిన్న రూమ్లోనే బాత్రూమ్ యూజ్ చేసి అక్కడే భోజనం చేసి అక్కడే పడుకోవాలంటే ఎంత నరకంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఇలాంటి అన్హైజీనిక్ కండిషన్స్ వల్ల చాలా మంది ఖైదీలు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇదే కాకుండా ఇక్కడ ఖైదీలు ప్రాణాలు తీసే శిక్ష ఇంకోటి కూడా ఉంది, అదే ఆయిల్ మైనింగ్. ఆయిల్ మైనింగ్ చేసే వాళ్ళు కేవలం వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ కనపడకుండా మాత్రమే బట్టలుండేవి. ఇంకా కాళ్ళు చేతులకి సంకెళ్ళు వేసేసి రోజంతా వాళ్ళు చెక్కని తిప్పుతూనే ఉండాలి. ఇలా వాళ్ళ మిషన్తో ఆ కొబ్బరిని పిండి ఆయిల్ తీసేవాళ్ళు. వాళ్ళు ప్రతిరోజు 30 పౌండ్లు అంటే దాదాపుగా 14 కేజీల నూనె తీయాలని చెప్పి ఒక టార్గెట్ ఉంటుంది. నిజానికి టార్గెట్ రీచ్ అవటం అంటే నెక్స్ట్ టు ఇంపాసిబుల్ అని చెప్పాలి. ఒకవేళ పొరపాటున వాళ్ళ టార్గెట్ని కనుక రీచ్ అవ్వకపోతే బ్రిటిష్ ఆఫీసర్స్ వాళ్ళని చితకబాదేవాళ్ళు. ఇదే రకంగా ఇంకో భయంకరమైన పని కూడా ఉండేది. ఎండు కొబ్బరికాయల నుంచి పీచు తీసి దాంతో ఫ్యాబ్రిక్ ని తయారు చేయటం. ఈ పనిని చాలా మంది పొలిటికల్ ఫ్రీడమ్ ఫైటర్స్ చేసేవాళ్ళు. ఈ పని కోసం బ్రిటిష్ వాళ్ళు కేవలం ఒక చెక్క ముక్కనిచ్చేవారు. ఈ ఒక్క చెక్క ముక్కతో ఎండు కొబ్బరికాయలను పగలగొట్టి దాని పీచుని తీర్చడం మాత్రమే కాదు, ఫ్రీడమ్ ఫైటర్స్ లోని స్వేచ్ఛా భావాలను కూడా వాళ్ళు దెబ్బతీసేవారు. ఇలా ప్రతిరోజు వాళ్ళు కనీసం 20 కొబ్బరి బొండాలు ఒలిచేవాళ్ళని చెప్పి వాళ్ళకి టార్గెట్లు ఇచ్చేవాళ్ళు. ఒకవేళ వాళ్ళు ఆ టాస్క్ని కనుక పూర్తి చేయకపోతే వాళ్ళని సెల్లో కాకుండా బయట గోడలకు వేలాడదీసేవాళ్ళు. ముందు చెప్పిన వాటితో పాటు కార్పెట్స్ చేయటం, రోప్స్ తయారు చేయటం, టవల్స్ తయారు చేయటం, చెట్ల నుంచి గుడ్డను తయారు చేయటం, గార్డెనింగ్, జైల్ బాత్రూమ్స్ని అలాగే డ్రైనేజెస్ని క్లీన్ చేయటం, రాళ్ళు కొట్టడం, ఇలాంటి ఎన్నో పనులని వాళ్ళ చేత చేపించేవాళ్ళు. ఎవరు పనిచేయకపోయినా లేదా కాస్త చిన్నగా పనిచేశారని తెలిసినా కానీ వాళ్ళని దారుణంగా కొట్టేవాళ్ళు. ఇవి వింటుంటేనే ఒక రకంగా ఉంది కదా, కానీ ఇవి చాలా తక్కువ. వీటికంటే ఘోరాలు ఇంకా చాలా ఉన్నాయి. ఈ విషయం గురించి తెలుసుకునే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. అక్కడ అసలైన టార్చర్ ఏంటంటే తిండి. అక్కడుండే ఖైదీలని జంతువులాగా చూసి వాళ్ళతో గొడ్డు చాకరీ చేయించడమే కాదు, వాళ్ళకి తిండి కూడా జంతువులకు పెట్టేవాళ్ళు. ఎస్, నిజంగానే వాళ్ళని ఒక జంతువులాగా చూసేవాళ్ళు. వాళ్ళకి తాగడానికి మురికి నీళ్ళు ఇచ్చేవాళ్ళు. తినడానికి మట్టి గడ్డలతో ఉన్న అన్నం, అడవి గడ్డితో తయారు చేసిన కూరను పెట్టేవాళ్ళు. ఆ తిండి తిన్న తర్వాత కూడా చాలా మంది వాళ్ళ ప్రాణాలను కోల్పోయారు. కానీ ఇక్కడ ఇన్ని జరుగుతున్నా కానీ ఏ ఒక్కరూ కూడా ఎప్పుడు మాట్లాడలేదు. ప్రయత్నాలు అయితే జరుగుతుండేవి. నిజానికి 12th మార్చ్ 1933లో భగత్ సింగ్ గారి సహచరుడైన దత్తు లీడర్షిప్లో అక్కడ ఖైదీలు ఒక ఆమరణ నిరాహార దీక్ష కూడా మొదలుపెట్టారు. ఆ టైంలో వీళ్ళు అడిగింది కూడా కేవలం 2 షరతులు. మొదటిది సరైన టాయిలెట్స్, రెండోది మంచి భోజనం. కానీ వాళ్ళు చేసిన దీక్ష మార్పుకు కాదు, మరణానికి కారణమైంది. మొదటి 6 రోజుల పాటు బ్రిటిష్ ఆఫీసర్లు కూడా వాళ్ళ దీక్షను ఏం పట్టించుకోలేదు. కానీ ఆ తర్వాత బ్రిటిష్ ఆఫీసర్స్ చేసిన పని గురించి తలుచుకుంటే రాత్రుల్లో నిద్ర కూడా పట్టదు. వాళ్ళ ఖైదీల్ని బలవంతంగా పడుకోబెట్టి వాళ్ళ నోట్లో పెద్ద పెద్ద ట్యూబ్స్ పెట్టి ఫుడ్ని ఆ ట్యూబ్స్ ద్వారా వాళ్ళ బాడీలోకి పంపించేవాళ్ళు. కొంతమందికి అయితే అలా ట్యూబ్స్ని లోపలికి పండించినప్పుడు ఆ ట్యూబ్స్ నేరుగా వాళ్ళ లంగ్స్లోకి వెళ్ళిపోయాయి. ఇలా ఫుడ్ మొత్తం వాళ్ళ లంగ్స్లో చేరటం వలన చాలా మంది న్యూమోనియా వచ్చి చనిపోయారు. ఇలా ప్రాణాలు పోతున్నా కానీ వాళ్ళ డిమాండ్స్ తిరగపోవడంతో వాళ్ళ దీక్షని విరమించుకున్నారు. కానీ ఎందుకని ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ అంత నరకం అనుభవిస్తే అక్కడే ఉండటం అని చెప్పి మీలో చాలా మందికి ఒక క్వశ్చన్ రావచ్చు. తిరుగుబాటు చేసో లేదో ఏదో ఒక ప్లాన్ వేసి అక్కడ నుంచి పారిపోవచ్చు కదా అని చెప్పి మీకు ఒక డౌట్ రావచ్చు. నిజానికి అక్కడ నుంచి పారిపోవడానికి చాలా మంది ప్రయత్నాలు కూడా చేశారు. 1868లో వైపర్స్ ఐలాండ్ నుంచి ఒకేసారి 238 మంది పారిపోవడానికి ప్రయత్నించారు. కానీ వాళ్ళందరినీ బ్రిటిష్ గవర్నమెంట్ సముద్రం మధ్యలోనే పట్టుకుంది. అలా పట్టుకున్న వాళ్ళలో
87 మందిని వాళ్ళు ఉరి కూడా తీశారు. దీంతో అక్కడి నుంచి పారిపోవడానికి ఏ ఒక్కరూ కూడా ధైర్యం చూపించలేదు. చెప్పాలంటే ఇలాంటి చాలా రకాల టార్చర్స్ 1942 వరల్డ్ వార్ ముందు వరకు మన ఫ్రీడమ్ ఫైటర్స్ చాలా అనుభవించారు. కానీ వరల్డ్ వార్ 2 టైంలో పరిస్థితులు మొత్తం తారుమారైపోయినాయి. ఒకప్పుడు హింసాకాండ చేసిన బ్రిటిష్ వాళ్ళకే నరకం కనపడటం మొదలైంది. 1942లో జపాన్ అండమాన్ పైన అటాక్ చేసి కాలాపాని జైలుని తమ ఆధిపత్యంలోకి తెచ్చుకుంది. గాంధీజీ ఇంకా రవీంద్రనాథ్ ఠాగూర్ రిక్వెస్ట్ చేయడంతో ఇండియన్స్ అందరినీ జపాన్ వాళ్ళు వదిలేశారు. ఇండియన్స్ వెళ్ళిపోయిన తర్వాత ఆ సెల్లు ఖాళీగా ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకని అక్కడున్న బ్రిటిష్ ఆఫీసర్స్ అందరినీ జపాన్ వాళ్ళు ఆ జైల్లో బంధించారు. ఇంకప్పటి నుంచి మన ఇండియన్స్ని బ్రిటిష్ వాళ్ళు ఎలాగైతే హింసించారో సేమ్ అలానే జపాన్ వాళ్ళు కూడా బ్రిటిష్ వాళ్ళని హింసించడం మొదలుపెట్టారు. ఇంకా 1945లో వరల్డ్ వార్ 2 ఎండ్ అవడంతో జపాన్ అండమాన్ ఐలాండ్స్ ని సుభాష్ చంద్రబోస్ గారికి అప్పగించారు. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ టైమ్స్ లో మన ఇండియన్ గవర్నమెంట్ కాలాపాని జైలుని ఒక మ్యూజియం లాగా రన్ చేస్తుంది. ఇప్పటికీ ఆ జైలు గోడల పైన మన దేశం కోసం పోరాడిన ఎంతో మంది ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క రక్త మరకలు అలాగే ఉండిపోయాయి. ఇది జస్ట్ కాలాపాని గురించి ఒక చిన్న అవుట్లైన్ మాత్రమే. ఈ కాలాపాని జైల్లో ఇంకా ఎన్నో ఘోరాలు కూడా జరిగాయి. వాటన్నిటి గురించి మీకు ఒక సపరేట్ వీడియో కావాలంటే ఈ వీడియోకి ఒక 5 లైక్స్ కొట్టండి. సో ఆ 5 లైక్స్ చేస్తే మీకు వీడియో పైన ఇంట్రెస్ట్ ఉందని చెప్పి నాకు అర్థమవుతుంది. వెంటనే నేను దానిపైన వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.